మార్నింగ్ టైమ్ స్టోరీస్. కొత్త కోడలి కాపురం 4 మూడో భాగంలో రాజు కోసం అందరూ వెతుకుతారు. కాని రాజు ఎక్కడా కనిపించడు. వాళ్ళందరూ చాలా దిగాలుగా కూర్చుంటారు. చూస్తూనే తెల్లవారిపోతుంది. అత్తయ్య, నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళకి జరిగిన విషయం చెప్పి నా భర్తను వెతకమని చెప్తాను. మీరు కూడా నాతో తోడు వస్తారా? అందుకు ఆమె అందరం కలిసి వెళ్దామమ్మా అని అంటుంది. ఇక అందరూ కలిసి సితారా అన్న వాళ్ళింటికెళ్తారు. అక్కడికి వెళ్ళగా ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. తలుపు దగ్గరికేసి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా లేకపోవడంతో వాళ్ళు ఎవరిని అడగలేక అక్కడే ఉంటారు. కాని తలుపు దగ్గరికి వేసి ఉంది అని తలుపు తెరిచి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగా రాజు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ కనబడతాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాజు తండ్రి, ఒరే రాజు, ఎక్కడున్నావు నువ్వు? నిన్న మొత్తం మమ్మల్ని ఎంత కంగారు పెట్టావో తెలుసా? అసలిక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎప్పుడు వచ్చావు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకి అతను నిద్రలేస్తాడు. రాజు, నాన్నా, మీరందరూ ఏంటి ఇక్కడికొచ్చారు? నన్ను వెతుక్కుంటూ వచ్చారా అని అనడంతో వాళ్ళు అవును అని చాలా కోపంగా అంటారు. ఇంతలో సితారా అన్నయ్య సీనయ్య వస్తాడు. సీనయ్య, రండి రండి, అందరూ కూర్చోండి అని వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఒక్క నిమిషం పక్కకురా అని అంటాడు. సీనయ్య, మీరు నన్ను ఏమడుగుతారో నేను ఊహించగలను. రాజు ఎప్పుడిక్కడికి వచ్చాడు ఏంటి అనేదే కదా. మీ అందరికీ ఒకేసారి వివరించి చెప్తాను. అసలు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడో మాతో ఏం మాట్లాడు అనేది మీకు వివరంగా చెప్తాను అని అనడంతో వాళ్ళు సరే అని అంటారు. సీనయ్య చెప్పడం మొదలు పెడతాడు. నిన్న సాయంత్రమే అతను ఇక్కడికి వచ్చాడు. సీనయ్య, నేను పూర్తిగా మారిపోయాను. కాని మీ చెల్లెల మాట అస్సలు నమ్మడం లేదు. మనిద్దరి మధ్య ఉన్న పగ ఏంటి అనేది జరిగిన విషయమంతా చెప్పేస్తాను. అదేంటో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగే వెంటనే నా మనసు చలించిపోయింది. తనని అలా చూడలేకపోయాను. ఆ ఒక్క క్షణమే నా మనసు మొత్తం పూర్తిగా మారిపోయింది. నేనిప్పుడు పూర్తిగా మారి తనని దగ్గర తీసుకుందామని నిర్ణయించుకున్నాను. నిజానికి పగతోనని పెళ్లి చేసుకున్నాను, కానిప్పుడు ఆ పగ లేదు అంటూ జరిగిన విషయం చెప్పి చేర్చాడు. సరే, నువ్వేం కంగారు పడద్దు. మనం ఇప్పుడే వెళ్ళి అతనితో మాట్లాడదాం. ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు చీకటి పడింది కదా, రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు. అప్పటి వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. మీకు కావలసిన భోజనం నేను సిద్ధం చేస్తాను అని అనడంతో సరే అని అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజే నీ దగ్గరికి వద్దామని అనుకున్నాను అంటూ జరిగిన విషయమంతా సీనయ్య చెప్తాడు. సీనయ్య మాటలు విని సితారా, అన్నయ్య, అతని మీద మీకు నమ్మకం ఉందేమో, కానీ నాకు మాత్రం పూర్తి నమ్మకం అయితే లేదు. నేను కొన్ని రోజులు అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నేను అతనితో మాట్లాడతాను. అప్పటి వరకు మేమిద్దరం ఒక్క ఇంట్లో ఉన్న తూర్పు పడమర లాంటి వాళ్ళం. ఇందులో ఎలాంటి మార్పు లేదు అని అంటుంది. ఆ మాటలు విని ఆరావలి, వదినా, ఈ గొడవలన్నిటికీ కారణం నేనే. వెలుగుతున్న నిప్పులో మరికొంత పెట్రోల్ పోసి ఆ మంటను మరింత పెద్దది చేశాను. ఇందులో అన్నయ్య తప్పు కంటే నా తప్పే ఎక్కువగా ఉంది. అన్నయ్య మంచివాడు. దయచేసి అతన్ని పురుగులా చూడొద్దు. ఆరావలి, ఎవరేం చెప్పినా సరే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరేమీ కంగారు పడొద్దు. కొన్ని రోజుల తర్వాత మీ మంచితనాన్ని అర్థం చేసుకొని ఆమె మీతో కలిసిపోతుంది. మీరు భయపడొద్దు, బాధపడొద్దు. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి అని చెప్పడంతో సరే అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి సితారతో పాటు అందరూ కలిసి ఉంటారు. కాని సితార మాత్రం భర్తతో ఎడముఖం పెడముఖంగానే ఉంటుంది. దాన్నంతా చూసి రాజు చాలా బాధగా సితారతో, సితారా, ఎందుకు నన్ను బ్రతికుండగానే చిత్రహింసలు పెడుతున్నావు? నేనేం చేయాలి చెప్పు? నేను మారిపోయినా సరే నువ్వు మాత్రం నా మాట వినడం లేదు. నేనొకటే చెప్తాను, నీకోసం చచ్చిపోతే నువ్వు నాతో మాట్లాడతావా? చనిపోయిన తర్వాత నేనేం మాట్లాడతాను? అప్పుడు మాట్లాడడానికి మీరుండరు కదా. అందుకు రాజు అవును కదా అంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అక్కడున్న బావిలో దూకుతాడు. దాన్ని చూసి సితార కేకలు వేయడం మొదలుపెడుతుంది. అక్కడే ఉన్న తన మామయ్య వెంటనే బావిలోకి దూకి అతన్ని బయటకు తీస్తాడు. కొంత సమయం తర్వాత అతను స్పృహ నుంచి బయటకు వస్తాడు. సితార ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తూ ఉంటుంది. అదే విషయం వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా బయలుదేరతారు. సాయంత్రానికి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. సితారా, నువ్వెన్ని రోజులు ఏం చేసినా మేం విన్నాము. కాని ఇక మీదట అవన్నీ కుదరవు. ఇప్పుడు అతని ప్రాణం మీదకొచ్చింది. తనకేదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి ఆలోచించావా? నీ మొండిపట్టు ఇకనైనా వదిలిపెట్టాల్సిందే. సితారా, తెలివైన అమ్మాయివి నువ్వు. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు?
ఆ కుటుంబం మొత్తం మారిపోయి నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు నీ భర్తని ఇలా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ మాటలకు సితార ఏడుస్తూ, ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు. నన్ను క్షమించండి. ఏవండి, నన్ను క్షమించండి. భర్త రాజు తనని ఓదార్చి లోపలికి తీసుకెళ్తాడు. ఇక వాళ్ళందరూ కథ సుఖాంతమవుతుందని సంతోషపడతారు. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక కుటుంబంలో కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటున్న సమయంలో పంతులుగారు అరావలి తండ్రితో, ఏవండి, మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. అబ్బాయిది పక్కూరే, బాగా డబ్బుంది, పొలం పనులు చేసుకుంటాడు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. మీకు ఎలాంటి బాధ ఉండదు. పక్కూరులో అయితే మా అల్లుడు కూడా ఉన్నాడు. అతన్నొక మాట అడుగుతాను. అసలు పిల్లవాడు ఎలాంటివాడో తెలుసుకుని ఆ తర్వాత మనం సంగతులు మాట్లాడుకుందాం అని అనడంతో అతను సరే అని అంటాడు. ఇక పిల్లవాడి గురించి తెలుసుకొని రాజయ్య స్వయంగా సీనయ్య ఇంటికి బయలుదేరతాడు. అతను వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత, ఏంటి మామయ్య గారు, మీరిలా వచ్చారు? మళ్ళీ అమ్మాయేమన్నా చేసిందా? ఛా, అలాంటిదేమీ లేదు. ఇక అమ్మాయి గురించి మీరు పట్టించుకోకండి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. నేను మన అరావలి సంగతి మాట్లాడదామని ఇచ్చాను. వాళ్ళు ఏంటా అని చూస్తూ ఉండగా అతను అరావళికి వచ్చిన సంబంధం గురించి చెప్తారు. వాళ్ళకి డబ్బు వ్యాపారం ఉంది కానీ అబ్బాయి ఏం పని చెయ్యడు. ఆ వ్యాపారాలు కూడా సరిగ్గా చూసుకోవడం లేదని విన్నాను. తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు. ఒక్కడే కొడుకు. ఒకసారి ముందు వెనక ఆలోచించి అడుగువేయండి. ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను. అబ్బాయి మంచివాడైతే మనం పెళ్లి చేయొచ్చు. అబ్బాయి వయసు కూడా పెద్దదే, మన అరావలికి ఇడిజోడు కాదు అని మాట్లాడుతూ ఉండగా సుభాష్ అనే వ్యక్తి ఆ మాటలు వింటాడు. ఆ మాటలు విని రమేష్ దగ్గరికి వెళ్లి విషయాలు చెబుతాడు. దానిని విన్న రమేష్ చాలా కోపంగా, ఆ శ్రీనయ్యగడి సంగతి చెప్తాను. ఈ పెళ్లి కాకుండా చెడగొడుతున్నాడు కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏదన్నా తేడా రావాలి, వాడి పని ఖచ్చితంగా చెప్తాను అని అతనితో చెప్తాడు. చాలా సమయం తర్వాత రాజయ్య అక్కడ్నుంచి బయలుదేరతాడు. అతను వెళ్తూ ఉండగా ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు. రమేష్ని రాజయ్య గుర్తుపడతాడు. రమేష్కి అతను ఎవరో తెలీదు, కాని ఊర్లో కొత్తగా కనిపించడంతో తన మనసులో రమేష్, అతనే అనుకుంటా మా కాబోయే మామగారు. ఇతని ముందు మనం మంచివాళ్లలో ప్రవర్తించాలి అని అనుకుని అతనితో రమేష్, ఎవరండి మీరు? మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను. ఇంత ఎండలో ఎక్కడికో బయలుదేరారు? మాది పక్కూరు బాబు. ఇక్కడ మా అల్లుడు వాళ్ళుంటే పలకరిద్దామని వచ్చాను. ఇప్పుడు పక్కూరికి బస్సులు లేవండి. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరొచ్చు కదా. అందుకతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు రమేష్, ఒక పని చేయండి, నేను కూడా పక్కూరికి వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెడతాను. అందుకు రాజయ్య సరే అని అంటాడు. ఇక ఇద్దరు కూడా కారులో బయలుదేరతారు. కారులో వెళ్లే సమయంలో రమేష్ రాజయ్యకి ఎన్నో మాటలు చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న రాజయ్య మనసులో, ఏంటి, తన గురించి నా అల్లుడేమో ఇలా చెప్పాడు, ఇతని మాటల్లోనేమో నాకు మంచితనం కనబడుతుంది, కాని ఎక్కడ కూడా తను మంచివాడు కాదని అనిపించడం లేదే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇల్లు చేరుకున్న తర్వాత రాజయ్య, బాబూ, ఒకసారి మా ఇంటికి రా బాబూ అని పిలవడంతో అతను, ఈసారిలో వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను అని అంటాడు. కాని బలవంతంగా అతను లోపల రమ్మని పిలవడంతో అతను లోపలికి వెళ్తాడు. ఇక అమ్మాయి చేత కాఫీ తెప్పించడం, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ పరిచయించడం లాంటివి చేస్తాడు. రమేష్ చాలాసేపు అక్కడే ఉండి తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత రాజయ్య రమేష్ సంగతి చెప్తాడు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. కాని సితార వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయం కూడా వాళ్లకు చెప్పడంతో వాళ్ళందరూ కూడా అయోమయంలో పడతారు. రమేష్కి అరావళికి పెళ్లి జరుగుతుందా, అసలేం జరుగుతుంది అనేది తర్వాయి భాగంలో చూద్దాం.